పెరిగిపోయిన పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు, నిత్యావసరాల ధరలకు సంబంధించి ప్రొటెస్ట్ చేస్తూ సిపిఐ ఇక్కడ హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ వద్ద పెద్ద నిరసన చెప్తాను. సో మాట్లాడదాం, మనతో పాటు సిపిఐ నాయకులు ఉదయ్ గారు ఉన్నారు. అలా ఏం చెప్తారు ఈ విధంగా కంటిన్యూగా? మొన్ననేమో గ్యాస్ సిలిండర్ ప్రైసెస్ పెంచారు అండ్ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు పెంచారు, పాల రేట్లు పెరిగిపోయినాయి, నీళ్ళ రేట్లు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద నిత్యావసర ధరలే కాదు, ప్రజలు తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద, ఉండే ఇల్లు మీద రూపాయికి 2 రూపాయలు వేసి మిత్తిల పేరుతో ఒక ప్రజలకు జీవన్మరణ పోరాట సమస్యగా ఉన్న సందర్భం. ఇవాళ ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధమవుతున్న సందర్భంలో హార్ముజ్ జలసంధి నుంచి మనకు పెట్రోల్, డీజిల్, అక్కడ ఉండే తైలం రావాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు గోడ మీద పిల్లిలాగా ఉంటూ యుద్ధం జరుగుతుంటే యుద్ధాన్ని ఆపకుండా అమెరికానికి అనుభవాలు ఉన్నాయని ప్రపంచ పోలీస్ పెద్దన్న పేరుతో ఈయన భయపడుకుంటా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల మీద 3 రూపాయలు పెంచడం అత్యంత దుర్మార్గం. గత 12 సంవత్సరాలుగా ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి మతోన్మాదం ద్వారా ప్రజలను ఎట్లా విభజిస్తున్నాడో, ప్రజల యొక్క భావోద్వేగాల ద్వారా ఎట్లా వాడుకుంటాడో అనుకోవడానికి ఇది తార్కాణం లాంటిది ఈయన ప్రభుత్వం. ఇవాళ పెట్రోలు, డీజిల్ 3 రూపాయలు పెంచిన సందర్భంగా చూస్తే ఇవాళ హైదరాబాద్ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం, రేపటి భవిష్యత్తులో భారత కమ్యూనిస్టు పార్టీ పేరు మీద నరేంద్ర మోడీ గారు కనుక ఇవి తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. దాంతో పాటు మొన్న హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో బంగారం 1 సంవత్సరం దాకా కొనకూడదు, గ్యాసులు, పెట్రోల్ జాగ్రత్తగా వాడుకోవాలి. అవునండి, మొన్న 10 రోజుల కింద పెట్రోల్ లేదని పెట్రోల్ బంకులు చాలా మూసేసిన సందర్భంలో కొన్ని వందలాది మంది ఇక్కడి నుంచి అక్కడ దాకా ర్యాలీలు కట్టిన సందర్భం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రజల పన్నుల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అనుకున్నప్పుడు అదే ప్రజల మీద 3 రూపాయలు వేస్తే ఇవాళ రోజువారీ దైనందిన జీవితంలో జీవనం సాగించే పేదవాళ్ళు ఒక పెట్రోల్ బండి మీద ఎలా నడుస్తారండి? ఈ రకంగా నరేంద్ర మోడీ గారికి పరోక్షంగా ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతున్నది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల మహేంద్ర రాజపక్స, విక్రమ్ సింఘే లాంటి వాళ్ళు ప్రజల యొక్క దెబ్బలకు తట్టుకొని బంకర్లో దాచుకొని ప్రపంచ దేశాలకు పారిపోయిన చరిత్ర. దేశం భవిష్యత్తు కోసం, దేశంలో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కరువు కోసం, లేకపోతే దేశంలో ఉన్న ఇబ్బందులు కోసం, ఆర్థిక ఇబ్బందుల కోసం సో నిత్యావసరంగా కంపల్సరీ పెంచాల్సి ఉంది. సో 3 రూపాయలు పెంచడం పెద్దగా భారత పడదు అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు అంటారు. బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళ రాజకీయ ఎజెండానే మత ఉన్మాద కార్యక్రమ పునాది. ఇవాళ వాళ్ళు ప్రజల ఓట్ల ద్వారా రాజకీయ పబ్బాన్ని గడుపుకునేటువంటి మూర్ఖులు వాళ్ళు. ఇవాళ ఆర్థిక సంక్షోభం వస్తున్నది, ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే ప్రపంచ దేశాల నుంచి రాబడిన దిగుమతి అనేది మన దేశానికి తగ్గుతుంది కాబట్టి, మన దేశంలో ఆ సహజ వనరు లేదు కాబట్టి ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారండి. ఇవాళ వీళ్ళు వచ్చింది దేనికి? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు సంక్షేమము, భద్రత, అన్ని రకాల సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఇస్తాం, మంచిగా చూసుకుంటామని రాజ్యాంగం మీద 12 ఏళ్ల నుంచి బీజేపీ సాగిస్తా ఉన్నది. ఇవాళ నిత్యావసర వస్తువుల మీద ధరలే కాదు, రేపు కూరగాయలు, పాలు, ఉప్పు, పప్పు ఒక పేద బిడ్డ కొనుక్కొని బతకాలంటే చాలా దుర్భర పరిస్థితి వస్తుంది. నరేంద్ర మోడీ గారికి హైదరాబాద్ గడ్డ నుంచి సిపిఐ కార్యకర్తగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు నిత్యావసర వస్తువుల యొక్క ధరలు గాని, పెట్రోల్ గాని, డీజిల్ గాని, గ్యాస్ గాని తగ్గించకుండా నువ్వు ఇదే గుర్తుబండ వేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని బజార్లకు తీసుకొచ్చి బట్టలిప్పి తన్ని మీ ప్రభుత్వాలను కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మాట్లాడమంతా పాటు సిపిఐ నాయకులు స్టాలిన్ అని ఉన్నారు. అన్న ఏం చెప్తారంటే ఈ విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిపోతే ఏం చెప్తారు? పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, అదేవిధంగా సిలిండర్ రేట్లను తగ్గించాలనే డిమాండ్తోని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మేము గత ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల సందర్భంగా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాసు, సిలిండరు, పెట్రోల్ రేట్లు పెంచమని చెప్పేసి ఆనాడు ప్రకటించినటువంటి పాలకులు ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ సిలిండర్ రేట్లను 1000 రూపాయలు పెంచడం జరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లను కూడా 3 రూపాయలు పెంచడం వల్ల ఇవాళ సామాన్య ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. ఆయిల్ కంపెనీల యొక్క దోపిడికి తలొగ్గినటువంటి భారత పాలక వర్గము ఇవాళ ప్రజలపైన దోపిడీ చేయడానికి, ప్రజలను మరింత పిప్పియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతదేశ పాలక వర్గానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గించలేదు, కానీ అక్కడ పెరిగినాయి కాబట్టి ఇక్కడ పెంచుతామని చెప్పేసి ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇరాన్తోని గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి, వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ సర్కార్కు తలొగ్గినటువంటి మోడీ ఇవాళ రష్యాతోని కొనుగోలు చేయడానికి అవకాశం లేదు, ఒకవేళ మీరు కొనుగోలు చేస్తే టారిఫ్లు విధిస్తా అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపే విధంగా మోడీ సర్కారు దిగి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇరాన్ తోని సత్సంబంధాలు కొనసాగించడం మూలంగా ఈ దేశానికి ఆయిల్ మరి పెద్ద ఎత్తున అందుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ మరి ధరల నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేసి
దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం మూలంగా ఎక్కడ అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ను దానికి అలాట్ చేయడం మూలంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిలిండర్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండదు కాబట్టి ఆ దిశగా భారత ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటే ఈ విధంగా ధరలు పెంపడం అనివార్యం కాబట్టి ధరలు పెంచుతున్నామని చెప్పి ఒకవైపు, ఇంకోవైపు రూపాయి కూడా పతనమైతే 96 రూపాయలకు చేరుకుంది. ఏం చెప్తారు ఈ విధంగా? అత్యంత సిగ్గుచేటైన విషయం. ఇప్పుడు ఒక 64 రూపాయలు ఉన్నప్పుడు మాత్రమే డాలర్ రేటు, మరి దేశం మొత్తం కూడా సంక్షోభంలోకి పోతుందని పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినటువంటి ఆనాటి బీజేపీ నాయకులు ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డాలర్ రేటు పెరుగుతా ఉన్నది, రూపాయి అనేది రోజు రోజు పతనావస్థకు చేరుకుంటున్నది. మరొక వైపు డాంబికాలు ప్రదర్శిస్తా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ బలపడతా ఉన్నది. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని నేను తీసుకుపోయినని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆ అబద్ధాలు అనేది ఇవాళ ప్రజలందరూ కూడా తెలిసింది కాబట్టి పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామిక శక్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇరాన్ పైన యుద్ధం చేయొద్దని మాట్లాడితే, ఇక్కడో యుద్ధం జరిగితే మీకెందుకు ఇక్కడ, మీకేం నొప్పి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ మరి ఎక్కడో యుద్ధం జరిగితే ఈ దేశంలో రేట్లు ఎందుకు పెడుతుందో సమాధానం చెప్పాలని చెప్పేసి ఇవాళ బీజేపీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ చెప్పింది కదా అచ్చేదిన్ అన్నాడు కదా, అచ్చేదిన్ ఎక్కడో చెప్పండి. వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్న జనాలు ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, అనేక మార్లు పెంచడం జరిగింది. దీని మూలంగా ప్రత్యక్షంగా ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. రవాణా వ్యవస్థపై ఆధారపడేటువంటి అన్ని రంగాల యొక్క రేట్లు పెరగడం అనేది ఇవాళ ప్రజలందరిపైన మరి భారంగా ఉన్నది. కాబట్టి తక్షణమే ఇవాళ పేద ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు మరి కార్మిక రంగం, అసంఘటిత రంగంలో కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళ జీతాలు పెంచడం లేదు. కానీ వాళ్ళ పెట్రోల్ డీజిల్ పెంచడం మూలంగా అనేక ఇబ్బందులు ప్రజలు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే మోడీ ప్రభుత్వం పెంచినటువంటి ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. డీజిల్ ధరలు పెంచమని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే కూడా వాటి ధరలు పెంచడం జరిగింది. ఇదంతా కూడా మన అదానీ అంబానీలు వాళ్ళ వ్యాపారాలు ఇందులో ఉన్నాయి. వాళ్ళకి నష్టం జరిగిద్దనే పేరు చెప్పి వాళ్ళకి నష్టం జరగకుండా ఉండటం కోసం ఈ పెంచడం జరిగింది. అంటే మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అది అదానీ అంబానీ లాంటి క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు, గుత్త కుబేరులకి సపోర్ట్గా ఉంటుంది తప్పితే పేదవాళ్ళకి సపోర్ట్ లేదని అర్థమవుతూ ఉంది. మాది 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. కానీ లోపలంతా డొల్ల, పైన పటారం లోన లొటారం లాగా ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ ఉంది. అందులో భాగంగా వాళ్ళకి డబ్బు కావాలన్నప్పుడు కనపడేది ఒక పేదవాడిపైన ఈ విధంగా భారాలు మోపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన నిజ స్వరూపం పేదల ప్రభుత్వం కాదు, అది ధనికుల ప్రభుత్వం. ఆ నిజ స్వరూపాన్ని ఎండగడుతూ ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెంచిన ధరలను తక్షణం తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా మేము ఈ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తూ ఉన్నాం.